దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లరా, ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశంలోనికి ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చాలు. ఈ భాగాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాలని ఆయనకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలి వంచండి. మహాదేవుడా, సర్వోన్నతుడా, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, నీకు అసాధ్యమైంది లేదు దేవా. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి సూటిగా తేటగా మాతో మాట్లాడండి. నీ ఆత్మ నింపుదల మమ్మల్ని నుంచి నడిపించుమని తండ్రి, ఘనతా ప్రభావములు మీరు పొందుకొని మీ కృపలో మమ్మల్ని ఉంచుమని మరొక్కసారి ప్రభువా యేసు రక్తం చేత పట్టుకొని నీ కృపాసనం చేరి ఉన్నామయ్యా. మీ శైలిలో, మీ స్థాయిలో మమ్మల్ని బలపరిచి భద్రపరచమని యేసు నామములో తండ్రి అడిగి వేడి పొంది ఉన్నాము దేవా, ఆమేన్. ప్రియదేవుని పిల్లలారా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదు భక్తుడు తన చేసిన తప్పును బట్టి, తన చేసిన పాపాన్ని బట్టి జీవము కలిగిన దేవుని ప్రార్థిస్తున్న సమయంలో ఆయన ప్రార్థనలో ఒక భాగాన్ని ధ్యానాంశముగా మనం ఎంచుకున్నాం. 51వ కీర్తన అంతా దేవుని అడగటం. ఆయన ఏమడుగుతున్నాడు? ఆయన నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. అంటే తీసివేయకుము అని అడుగుతున్నాడంటే ఇంకా తీసివేయలా, ఇంకా తీయలేదు కాబట్టి తీయొద్దు మహాప్రభు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. తీస్తే ఏం జరుగుతుంది అనేది మన ప్రాథమిక ముఖ్య అంశం. ఆయన సన్నిధి లేకపోతే, ఆయన ఆత్మ నింపుదల మనం లేకపోతే ఎట్లుంటాయి బతుకులో? ఎందుకు ఆయన అడుగుతున్నాడు తీయొద్దని? అసలు నన్ను ఇక్కడి నుంచి గెంటేవాగా, నువ్వు లేనిదే నేను బ్రతకలేను, నీ సన్నిధి లేనిదే, అంటే ఆయన తోడు లేనిదే నేను బ్రతకలేనని పిక్కటిలు ఏడుతున్నాడు. మామూలుగా కాదు అడిగేదే. మన క్రైస్తవ జీవితంలో ఆయన తోడు లేకపోతే, ఆయన అంగీకరించి నడుస్తున్న క్రమంలో ఆయన సన్నిధి మనతో లేకపోతే ఆ బతుకు ఎలా ఉంటుంది? ఆయన ఆత్మతో నింపబడి ఆత్మను తొలగిపోయి బతికిన బ్రతుకు ఆయన తీసివేస్తే ఎట్లుంటుంది అనేది కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకని ఆయన అడుగుతున్నాడు. దావీదు ఎటంటాడు? రాజు దేవుని చేత నా హృదయానుసారుడని పిలిపించుకున్నాడు, కొమ్ములో తైలముతో అభిషేకించబడ్డాడు. చిన్న విషయం కాదు. అటువంటి వ్యక్తే పెక్కటి లేడుతున్నాడంతే, మామూలుగా కాదు. అయ్యో, ఆ పరిస్థితులు నాకు కలగ చేయొద్దు. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఎందుకు అడుగుతున్నాడు అనేది కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం. జీవము కలిగిన దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొడితే ఎట్లుంటుంది అనేది కయ్యూను చెప్తున్నాడు. ఎట్లుంటుందంట? నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణ ఎందును, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. స్తోత్రం చెప్పండి దేవునికి. ఇక నీ తోడనేది లేకపోతే, నీ సన్నిధి అనుభవమే నాకు దూరం అయిపోతే, నేను వెళ్ళిపోతున్న పరిస్థితులు ఎవడన్నా చంపినా మేలు. అసలు ఎవరికి అక్కర్లేని పరిస్థితి నా బ్రతుకుంటుంది. దేశ దిమ్మరని ఎవడంటారు? ఇక్కడికి బాధ్యత అనేది ఉండదు, ఏది చేయడు, ఏ పరిస్థితుల్లోనూ కూడా ఉండడు. మనస్థిమితం సరిలేక ఇక ఇష్టానుసారమైన పరిస్థితుల్లో బ్రతకడం పిచ్చోడు అంటారు చూసారా? ఇకంతే. ఏది కోల్పోతే, ఎందుకని దావీదు భక్తుడు అడుగుతున్నాడు, అయ్యో నీ సన్నిధి నా నుంచి దూరం చేయబాక, నీ సన్నిధి నుంచి నన్ను పడద్రోయబాక, నన్ను గెంటేబాగయ్యా. ఎందుకని? అది కోల్పోతే ఆడి పరిస్థితి అట్టుంటుంది. ఎవరికి పనికిరాని విధానంలో, నీ కుటుంబానికి నీవే పనికిరాని స్థితిలో, ఏ పరిస్థితిలో కూడా సర్వశక్తివంతుడైన దేవుని సన్నిధి తోడు లేకపోతే ఒక అవమానకరమైన పరిస్థితిలో జీవించటమే తప్ప, ఒక వేదనకరమైన పరిస్థితిలో జీవించటమే తప్ప, దేవునికి దగ్గరగా లేని పరిస్థితి బ్రతుకు ఎలా ఉంటుందని కయ్యూను జీవితం గురించి మీ ముందు ఉంచుతున్నాను. ఆ పరిస్థితి రాకూడదని ఎడుతున్నాడు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిందంటే, ఆయన తోడు నీకున్న పరిస్థితులు, ఆయన సన్నిధిని అనుభవిస్తున్న విధానం, నీ బ్రతుకుతున్న బ్రతుకులో క్రీస్తు ప్రభువుని కనపరిచే విధానంలో ఉన్నావా? ఒక్క మాట ఆయన అంటున్నాడు, దేశ దిమ్మరణ యందును ఎవడికి ఉపయోగకరములో లేని పరిస్థితులు నా బ్రతుకుంటుంది. ఆయన కలిగి లేకపోతే మన జీవితానికి ఏం పొందుకుంటాం?
ఆయన సన్నిధి దూరం అయిపోతే, ఆయన సన్నిధి నుంచి పడద్రోయబడితే, ఎందుకని దావీదు చేసిన పాపము నిమిత్తమై పరుపు తేలజేస్తున్నాడు దేవుని దగ్గర కన్నీటి ఒలికించి. ఇంతటి భయంకరమైన పరిస్థితులు నేను చేశాను ప్రభువా, ఇది నీకు వ్యతిరేకంగా చేశాను, నా అహంకారపూర్వకంగా చేశాను, నా ఇష్టం ప్రకారం నేను చేశాను, కానీ నన్ను క్షమించు దేవా అని అడిగే విధానంలో ఏం కావాలి అడుగుతున్నాడు? నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకయ్యా, ఇట్టి పరిస్థితుల్లో నన్ను దూరం చేయకు. ఏం జరుగుతుంది? ఇంకొక మాట మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 65-66 వచనాలు చదువుకుందాం. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు, నీ అరికాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్ర క్షీణతను, మనోవేదనయు నీకు కలగచేయను. దూరంగా ఉంటే, ఆయనకు దగ్గర లేని పరిస్థితిలో, ఆయన సన్నిధి అనుభవంలో నుంచి కోల్పోయి ఇష్టానుసారమైన పరిస్థితులు బ్రతుకుతుంటే ఎట్లా ఉంటాయంట ఆ పరిస్థితులు? నీ అరికాలికి విశ్రాంతి కలుగదు. స్తోత్రం చెప్పండి దేవునికి. కాలు నిలబడి 4 నిమిషాలు నువ్వు ఆలోచన చేసి నెమ్మదికరమైన పరిస్థితులను బ్రతుకనేది ఉండదు. నీకు అరికాలికి విశ్రాంతి దొరకదంటే ఏంటి కారణం? నిలకడ లేని పరిస్థితి, ఎటు పరుగులెడుతున్నామో ఏ దారి వెళ్తున్నామో కూడా తెలియని పరిస్థితి. ఆయన అంటున్నమాట, అక్కడ యెహోవా హృదయ కంపమును, స్తోత్రం చెప్పండి దేవునికి, నీ హృదయం అలజడితో నిండిపోయి ఏం జరుగుతుందో తెలియని, రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఏ విధంగా మన జీవితాలు కొనసాగుతాయో తెలియదు. ఎందుకని? ఆయన లేని జీవితాలు. బిడ్డలారా, మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బైబిల్ చదువుతుంటే ఇంతటి అసలు ఆయన లేని బ్రతుకు ఇక వ్యర్థమే, ఇక లేదు. నిర్లక్ష్యమైన పరిస్థితిలో నీ జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడితే, నామకార్థముగా యేసుక్రీస్తు, నేను 10 మార్లు చెప్తాను, ఆయనకి అభిమానులు అవసరం లేదు. యేసు మంచోడా, గొప్ప దేవుడు కాదు, నీ రక్షకుడా నువ్వు అంగీకరించావా? నీ రక్షకుడుగా నువ్వు అంగీకరించావా? అభిమానులు అవసరంలా. గొప్పలు తెప్పలు వస్తున్నారు, సభలు ఎడితే ఏజ్ రక్త విజయం. అభిమానులా రక్షకులా? అది స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు అదే అంటున్నమాట, ఆయన సన్నిధి నీకు దూరంగా ఉండి నేత్ర క్షీణతయు మనోవేదయు నీకు కలుగు చేయను. ఇట్టి పరిస్థితులు నాకు నా కుటుంబానికి రాకూడదు ప్రభు అని తీసేస్తావేమో, నీ సన్నిధి నుంచి త్రోసేస్తావేమో, నీ ఆత్మ నుంచి దూరపరుస్తావేమో, అయ్యో అని అల్లాడిపోతున్నాడు. తన కన్నీటితో పరుపు తేల చేశాడంటే ఏ విధంగా ఉంటుంది ఆ ప్రార్థన? ఆ పశ్చాత్తాపం హృదయంలో నుంచి వచ్చింది ఏ విధంగా కుమ్మరిస్తున్నాడు? తప్పు చేసిన విధానాన్ని బట్టి దావీదు ఆ ఒక్క తప్పు మళ్ళీ తప్పు చేయలే. ఆ ఒక్క తప్పుకే అంత గందరగోళం పడి ఏడుస్తున్నాడంటే, అనుదినం మన బ్రతుకులో ఎంత ఏడవాలి, ఎంత విజ్ఞాపన చేయాలి? బిడ్డలరా, జాగ్రత్త. ఆయన అంటున్నాడు, నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో, నువ్వు నిలిచి ఉన్న పరిస్థితులను బట్టి ఆయన సన్నిధికి దూరంగా బ్రతికితే, మన ఇంటిలో మన బిడ్డల పట్ల జరగవలసినది నీ నేత్ర చూపు పోద్దే కానీ కళ్ళు పోయే విధానంలో ఎదురు చూస్తావే తప్ప అది నీకు కలగదు. బతికినంత కాలము కూడా ప్రాణ భయముతో, స్తోత్రం చెప్పండి దేవునికి, వాటన్నింటి నుంచి విడిపించగలిగిన నా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలని, నిత్యము నిరంతరం ఆయన పాదాలు పట్టుకునే ఉండాలని ఒక ఆశ కలిగిన జీవితాన్ని కొనసాగిస్తే ఒక్కటి నీ దరి చేరదా. అందుకు ఎడుతున్నాడు దావీదు, అయ్యా ఈ పరిస్థితులు వద్దు, ఈ పరిస్థితిలో బ్రతికే విధానంలో నన్ను ఉంచొద్దు, ఇంతటి భయంకరమైన పరిస్థితిలో ఉండటానికి నీ సన్నిధి దూరం నాకు చెయ్యొద్దు, నన్ను తోసేయమాగా, నేను బతుకుతానయ్యా, నన్ను క్షమించు, నీకు లోబడి బతుకుతాను తప్ప నీకు వ్యతిరేకంగా నా జీవితాన్ని కొనసాగించను, నీ చిత్తమైన నెరవేర్చడానికి అప్పగించుకొనుచున్నాను, నన్ను క్షమించు మహాప్రభో అని అడుగుతున్న విధానమే ఆ మాట. నువ్వు అడుగుతున్నావా? అసలు పశ్చాత్తాపం అనే దాంతో ఒప్పుకుంటున్నావా? తిరిగి రాకపోతే లేవికాండం 26:17 వచనం, నేను మీకు పగవాడు నగుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మను ఏలెదరు, మిమ్మను ఎవరును తరమకపోయినను మీరు పారిపోయేదరు.
విజయుడైన నా తండ్రి నీ పక్షం లేకపోతే జరిగే పరిస్థితులు ఇవే. మరణాన్ని జయించిన ప్రభువు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు నీ పక్షమును ఉండకపోతే, ఆయన సన్నిధికి నువ్వు దూరంగా బతికితే, ఆయన అంగీకరించి ఆయనకు అంగీకారంగా బతకలేని పరిస్థితిని బ్రతుకును కొనసాగిస్తూ ఉంటే, నేను మీకు పగవాడి నవ్వుదును. ఎవరో ఆయనే మనకి ఈరోజు అయితే ఎట్టుంటాయో బతుకులో. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా, దీనంతటికి కారణం ఒకటే, ఆయన సన్నిధి మనకు దూరంగా ఉండకూడదా. క్రమము తప్పక దేవుని సన్నిధిలో మోకరిల్లి అడిగే అనుభవం కలిగి నీ జీవితాన్ని కొనసాగించాలి. ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేసే విధానంలో ఉండకూడదా. ఎట్టి పరిస్థితిలో అరణ్యములో సైతమే పద్మాసు దీపములో పడి యోహాను భక్తుడు ప్రభు దినమందు ఆత్మవశుడై దేవుణ్ణి ఆరాధించడని పాడుకుంటున్నామే. క్రమము తప్పలేదుగా. దేవుని సన్నిధి కావాలని, ఆయన తోడుండాలని ఒక ఆశ కలిగి ఆరాధించే విధానాన్ని బట్టి ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు కదా, ప్రత్యక్షతనిచ్చి బలపరిచాడు కదా, ఆయన దర్శించి మాట్లాడాడు కదా, తన పరలోక రాజ్యమని చూపించాడు కదా. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఆ పరిస్థితిలో ఉండకూడదు. శత్రువులు ఎదుట నేను చంపబడకూడదు. మీ విరోధులు మిమ్మల్ని ఏలుదురు అన్న మాట, ఆ ప్రకారం నా బతుకు ఉండకూడదు. మిమ్మల్ని ఎవరును తరమకపోయినను మీరు పారిపోదురనే మాట. ప్రభువా, నీ సన్నిధి నాకు దూరమైతే ఇటువంటి దుష్ప్రభావమును నేను బ్రతకకుండా నన్ను త్రోసివేయకయ్యా అని అడుగుతున్నాడు దావీదు. ఇంతటి వ్యతిరేకతల మధ్య నేను బతకలేను. నువ్వు నాకు తోడు ఉండాలి. నిన్ను నేను కలిగి జీవించాలి. నీ నడిపింపులో నేను ఉండాలి. ఇంతటి భయానకమైన పరిస్థితి నేను ఉండలేను ప్రభువా, త్రోసేయగా నన్ను క్షమించు అని అడుగుతున్నాడే. అట్టి పరిస్థితిలో ఉండటానికి ఏం చేస్తున్నాడు ఆయన? ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. చేసిన తప్పు మరలా చేయనయ్యా, నీకు లోబడి నేను బ్రతుకుతాను ప్రభువా, అంతే తప్ప నీ సన్నిధి నాకు దూరం చేయబాగా. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఇంకొక మాట త్వరగా మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయక అని అంటున్నాడా. ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎట్టుంటాడు? ఒక రెండు మాటలు. మొదటి సమయాల గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనం చదువుకుందాం. తునాతునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులను దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయదని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదకు వచ్చిన గనుక ఒక్కడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. స్తోత్రం చెప్పండి దేవునికి. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని అభిషేకం పొందుకున్న వ్యక్తిని తృణీకరించే విధానంలో కొంతమంది అల్లరిమోక, ఈయనే సహాయం చేస్తాడు మనకి, ఈయన రాజండి మనకి అని ఒక వ్యతిరేక భావనతో ఉన్నప్పుడు, స్తోత్రం చెప్పండి దేవునికి, ఎన్నుకున్నది ఎవరు? యేసయ్య. ఎవరి ఆత్మతో పరిశుద్ధ ఆత్మతో, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిని ఈయన మనకేం చేస్తాడు? ఈయన రాజు అంటే అని కొంతమంది అల్లరిమోక ఆయన్ని అంగీకరించే విధానంలో లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఒక బలమైన ఆత్మతో నింపబడి ఎడ్లను తునాతునకలుగా చేసి సమూయేలు పక్షమున సౌలు పక్షమున, స్తోత్రం చెప్పండి దేవునికి, దేవుని ఆత్మచేత నడిపించే వారి పక్షమున ఎవడైనా రాకుండా ఉంటే వాడి ఇదే పరిస్థితి, వాడి గతే. హల్లెలూయా అని హెచ్చరిక ఎప్పుడైతే చేస్తారో ఏం జరిగింది అక్కడ? అందువలన యెహోవా భయము జనుల మీదకు వచ్చిన గనుక ఒక్కడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. స్తోత్రం చెప్పండి దేవునికి. ఒక్క విరోధి కొల్లేడేగా, ధిక్కరించేవాడు ఒక్కళ్ళేడు, తోలనాన్నోడు ఒక్కళ్ళేడు, అవమానపరిచాడు ఒక్కళ్ళేడు బయట. అయ్యో అని పశ్చాత్తాపంతో రాజు చెంతకి, సమూయేలు చెంతకి, ప్రవక్త చెంతకి మీరు దేవుని చేత నింపబడ్డారా? దేవుని ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడిన వ్యక్తి తన నడుస్తున్న ఒక అభిషేకమే. అక్కడ ఆ మాట అనే విధానంలో ఎప్పుడైతే ఈ హెచ్చరిక చూపించాడో, లేకపోతే సౌలు వల్ల అవుద్దా? ఒక ఎడ్డును పట్టుకుని తునాతునకలుగా చేయటం అంటే ఎవడి వల్ల అవుతుందా? ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి పెక్కటిల్లిపోయేంత శత్రువు అనేది ఒక్కలేడేగా, ధిక్కరించినోడు ఒక్కలేడు, ప్రతి ఒక్కడు కూడా, స్తోత్రం చెప్పండి దేవునికి, అంగీకరించబడే విధానంలో నీకు నడిపించేశారు. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు ఇటువంటి ఆత్మబలముతో దేవుని సన్నిధిని విడవక దేవుని నీకు తోడై ఉండి తన ఆత్మతో నింపబడి బ్రతుకుతున్న విధానంలో ఏ వ్యతిరేకత నేను పరిపాలించలేదు. నేను పలుమార్లు చెప్తానదే, నీ మీదకి ఎగసిపడుతున్న తుఫాను వంటి సమస్యను నువ్వు నిలబడంతే. తుఫాను అలల మీద నడిచినోడు నీకు సహాయం చేయడా? ఇశ్రాయేలీలో ఎన్నిసార్లు
పడిపోయి దేవుని వైపు చెయ్యి చాచితే విడిచిపెట్టాడా? కనీసం తినే తిండి విషయంలో, కూర విషయంలో కూడా ఇది నాకు కావాలంటే ఆయన సమకూర్చాడా? ఆయన సన్నిధిని అనుభవిస్తున్న నీవు తన ఆత్మతో నింపబడితే నీ ముందున్న బలహీనత ఏదైనా, నిన్ను వ్యతిరేకపరుస్తున్న సమస్య ఏదైనా ప్రతి ఒక్కటి అనుకూలముగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నీ ఆత్మ నాకు దూరం చేయగయ్యా. మరి ఆ ఆత్మబలంతోనే కదా గొలియాతు యుద్ధానికి వెళ్ళే దావీదు శక్తా? ఒక సింహాన్ని చీల్చాడంటే దావీదు శక్తా? ఒక ఎండుకుమండిని చంపేశాడంటే దావీదు శక్తి కాదు కదా. తన ఆత్మ బలముతో నింపబడినాడు. అందుకని అవన్నీ జ్ఞాపకం చేసుకుని, అయ్యో నేను నిస్సహాయుడనే. నీ ఆత్మ నా నుంచి దూరం చేస్తే నా బ్రతుకు లేదయ్యా. అడుగుతున్నావా? కొన్ని సందర్భాల్లో నీ పట్ల జరిగిన ఒక భీకరమైన కార్యాలను బట్టి అది నీ చిత్తం అనుకుంటున్నావా? అప్పుడు దేవుడు కలగజేసుకుని చేసిన కార్యాలు అవే. కానీ ఇప్పుడు జరగట్లేదు అని అంటే దేవుని సన్నిధికి ఎలా ఉన్నా, ఇప్పుడు ఆ కార్యం నా జీవితంలో చూడలేకపోతున్నానంటే ఆయన ఆత్మ నింపుదలతో నడుస్తున్నావా? జ్ఞాపకం చేసుకో బిడ్డ. అనుదినము కార్యం వెంబడి కార్యం చూడాలి తప్ప ఎప్పుడో 25 సంవత్సరాలు జరిగిన కార్యం చెప్పుకుని బతికేయటం కాదు. మీకు అర్థమవుతుందా? నూతన సంవత్సరం వచ్చేటప్పటికి ఈ సంవత్సరం నేను బలమైన కార్యం దేవుని చూసిన సాక్ష్యం కలిగి ఉండాలి భక్తే. హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులను కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపు నారవలేనాయను, సంకెళ్ళను అతని చేతుల మీద నుండి విడిపోయాను. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. శాంసన్ ఫిలిష్తీయులు పట్టుకుని బంధించి తీసుకెళ్తున్నారు. సంసోన్ని తీసుకువెళ్తున్న తరుణంలో ఏం జరిగింది అక్కడ? దేవుని ఆత్మతో నింపబడితే ఏ కార్యం జరిగింది? అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపు నారవలెనాయెను. స్తోత్రం చెప్పండి దేవునికి. తన చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడి, అగ్ని మరి చేతులు ఎందుకు కాల్లా? అవునా? చేతులు కట్టబడినాయి, అగ్ని చేత బంధకాలు తెగిపోయినాయి తప్ప ఆయనకి ఎందుకు గాయం అవ్వలేదు? అంటే దేవుని కార్యాలు ఎట్ట ఉంటాయి? నిన్ను ఏ దుష్ట శక్తి బంధకంలో ఉన్నా అయి కాలిపోవటమే తప్ప నువ్వు సజీవుల లెక్కలోనే ఉంటావు. ఆయన ఆత్మ కార్యములు జరిగించే విధానంలో ఒక బలము పొందుకొని జీవించడానికి కృప దొరుకుతుంది. ఏ పరిస్థితులను కూడా ఆత్మ దేవుని శక్తితోను నింపబడితే చీకట, వ్యతిరేకమైన క్రియ, సంఖ్యల్లో ఊరిని జారిపోయినాయంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్టి కృప నుంచి నన్ను దూరం చేయక మహాప్రభో అని దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి. నీ శక్తిని నేను కోల్పోతే, నీ సన్నిధిని నేను కోల్పోతే నా బ్రతుకు ఎంత దౌర్భాగ్యం నాకు తెలుసయ్యా. ఆ పరిస్థితి నాకు రానేమాక. నీ భక్తి జీవితంలో దేవుడిని వెంబడించే విధానంలో ఏం కలిగి ఉన్నా? ఇటు సహవాసం నీకుందా? ఇటు ఆత్మ నింపుదల నీకుందా? ఆత్మచేత నడిపించబడుతున్నావా? నీ శత్రుని ఎదిరించేది ఆయన, నేను సమాధానపరిచేది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. సంకెళ్ళను అతని చేతుల మీద నుంచి విడిపోయిన ఎవడు తీలా? నీ బంధకాలు తెగిపోవటానికి ఆత్మ నింపుదల నీకు కావాలి. నేను పదే ఆరాధనలు మీకు ఎందుకు చెప్తాను? కన్నులు మూసుకొని ఆత్మదేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించబిడ్డ. తన కమ్ముకోవాలి, నిన్ను తన ఆత్మతో నువ్వు నింపబడాలి. నీలో ఉన్న బలహీనత పోవాలి. దేవుని అభిషేకం నీ మీద ఉండాలి. ఎంతో ఆవేదనతో చెప్తున్న మాటలు బిడ్డలరా, నీ బాగు కోసమే. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు సమాధానపరచబడటానికి, నీ బిడ్డల జీవితాన్ని క్షేమకరమైన పరిస్థితులు నీ కంటితో చూడటానికి ఆయన సన్నిధి నుంచి నువ్వు దూరం అయితే, ఆయన తోడు లేని పరిస్థితులు నీ బ్రతుకుంటే, ఆయన ఆత్మ నింపుదలను నువ్వు లేకపోతే చాలా కష్టం. ఎన్నో నీ అరికాలు నిలబడలేని పరిస్థితుల్లో వెంపర్లాడటమే తప్ప సమాధానం అనేది దొరకదు. మోషే అంతటి భక్తుడే. నిర్గమకాండం తిండి ఒకసారి 33వ అధ్యాయం 14వ వచనం చదవండి. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు.
అసలు నీ తోడే లేకపోతే అసలు మేము రామయ్యా, నేను ఇక్కడే ఉంటాం. ఆయన నడిపింపు లేని జీవితం ఎంతకాలం? ఆయన తోడు లేని జీవితం ఎంతకాలం? ఆయనకి అంగీకారంగా లేని పరిస్థితులను బ్రతుకును కొనసాగించే జీవితం ఇంకెంతకాలం బిడ్డలారా? ఆయన కావాలని నువ్వు ఆలోచించగలిగితే, ఆయన తోడు కావాలి కదా నువ్వు ఆలోచించగలిగితే, సర్వశక్తివంతుడైన దేవుని మాట, ఒక్క మాట నీ దృష్టికి తీసుకొస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం, 11-13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి దేవునికి. దేవుని సన్నిధికి దూరం కాక ఆయన సన్నిధిలో కొనసాగుతూ, ఆయన తోడుగా బ్రతుకుతూ, తన ఆత్మ కావాలని, నువ్వు నా నింపుదల కావాలి ప్రభా, నీకు అంగీకారంగా నేను బ్రతుకుతాను అని నువ్వు అడిగితే కాదనే దేవుడు కాదు అని వాక్యం సెలవిస్తుందిగా. అందుకనేగా దావీదు అడిగేది, నా తప్పుని క్షమించి నీ సన్నిధి నుంచి త్రోసివేయక నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను దూరం చేయకయ్యా, నీ ఆత్మ కలిగి జీవించే విధానంలో నన్ను నడిపించయ్యా అని 10 మార్లు అడుగుతున్నాడే. నువ్వు దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉంటున్నావు? నీ ఆత్మతోనే నింపబడాలయ్యా, నా బలహీనత పోవాలి, నీ నూతన బలముతో నింపబడాలి అనే ఆలోచన నీకుందా? ఉంటే అడగటానికి ఎట్లా అడగాలి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరే. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ బిడ్డలారా, ఆదిమ సంఘములో ఆత్మదేవుడి దిగొచ్చి సంఘము కట్టబడిన రోజు 120 మంది మేడగదిలో కూర్చొని సర్వోన్నతుని దేవుని కృపను కనిపెడుతూ శక్తివంతుడైన తండ్రి మాకు అనుగ్రహించబడిన ఒక ఆలోచన కలిగి ప్రార్థనలు గడుపుతున్నారు. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. ఇక్కడ దావీదు ప్రార్థనలు ఏ విధంగా పరుపు తేల చేసి దేవుణ్ణి అడుగుతున్నాడో అదే రకముగా ఆనాడు సుమారు 120 మంది అని వాక్యం రాయబడింది స్పష్టత. అంతమంది అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్న తరుణంలో సర్వోన్నతుడైన దేవుని కృప వారి మీదకి రావడానికి ఎలా వచ్చింది? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి, సాంసోను బంధకములు తెంచడానికి అగ్నితో బంధకములు కాలిపోగా, స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా, అదే రకముగా వారి మీదకి దిగి విభాగింపబడి వారికి కనబడి, ఇటువంటి కృప నీకు ఆరాధన దొరుకుతుంది. నిన్ను నువ్వు మర్చిపోతే నువ్వు కలిగి ఉండటానికి ఆ రోజు ఆ సంఘం మీదకి దిగిన ఆత్మాభిషేకం ప్రతి సంఘం మీద దిగటానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతి ఒక్కరికే అనుగ్రహించగలిగిన నా ప్రభువును అడిగే విధానంలో, అంటే సుమారు 120 మంది అని వాక్యం చెప్పబడుతుందే. బిడ్డలారా గమనించండి, ప్రతి ఒక్కరికి దొరికింది, కొంతమందికి దొరికింది అనేది లేదు అక్కడ. మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికే, అందరికీ అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద ఊరాలగా. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని అభిషేకాన్ని పొందుకున్నారా? చిన్న మాట కాదు అదే. పిల్లుల వలె లోపల తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తున్న తరుణంలో ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో పులుల వలె బయటకు వచ్చారు. స్తోత్రం చెప్పండి దేవునికి. సర్వశక్తివంతుని దేవుని ప్రకటించడానికి ఆత్మతో నింపబడి అగ్ని అభిషేకం పొందుకొని సర్వోన్నతుని దేవుని ప్రకటించే విధానంలో ఎక్కడ భయం లేక నీ జీవితాన్ని గెలవటానికి అటు అభిషేకం నీకు కావాలి, అటు ఆత్మ నింపుదల నీకు కావాలి. అది నేను కోల్పోతానేమో నన్ను తోసివేయకయ్యో అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నీ జీవితంలో ఆ అనుభూతి కావాలి. జయించడానికి నీ చూపు క్షీణించిపోకముందే, నీ నేత్రాశ చచ్చిపోకముందే నీ కంటికి కనిపించగలిగిన దేవుడు నీ కంటికి నీ ప్రయోజనకరమైన పరిస్థితులు కనిపింప చేయటానికి నా తండ్రి నువ్వు పొందుకోవలసిన భాగ్యం ఇదే. బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ పరిస్థితిలో ఏం చేశారు? ఎప్పుడు దొరుకుతుంది? నువ్వు ప్రార్థన చేయాలి. 2 అపోస్తలుల కార్యములు 2:38 వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. స్తోత్రం చెప్తామని గట్టిగా. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని కృపలో ఏం దొరుకుతుంది? ఆత్మ అభిషేకం నీకు కావాలంటే, తన ఆత్మతో నింపబడి నడవాలంటే, సర్వోన్నతుడైన దేవుని నిన్ను కలగజేసుకోవాలంటే, నీకున్న ప్రతి వ్యతిరేకతను తొలగించబడాలంటే, శక్తివంతమైన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట పేతురు అంటున్నాడు, పాప క్షమాపణ నిమిత్తము. ఇక్కడ దావీదు ఏమడుగుతున్నాడు? నా పాప క్షమాపణ నిమిత్తము నీ సన్నిధిని తోసివేకయ్యో నన్ను క్షమించు అని అడుగుతున్న విధానం. నీకిచ్చే పరిస్థితిలో నిన్ను
నువ్వు కలిగి ఉండవలసిన స్థితి పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బాప్తిసం పొంది ఇటువంటి ఆత్మతో నింపబడలేదు అంటే దేవునికి ఎంత దూరంగా ఉన్నావు, ఎంత దూరంగా ఉన్నావు. ఒకవేళ అట్టి అనుభవం నీకు ఎదురైతే బిడ్డ, టీవీ చూస్తున్న బిడ్డలో గమనించండి, ఆ పరిస్థితిలో ఒక మీ జీవితాన్ని కొనసాగిస్తే మోకరించి దేవుని సన్నిధిలో మరలా దేవుణ్ణి అడగటము ఒప్పుకోవటము తప్ప ఇంకొక మార్గం లేదా. దావీదు ఏ విధంగా అయితే ఆ విధంగా అడిగాడో, కోల్పోకుండా ఉన్న నుంచు ప్రభువా అని అడిగాడో, ఆ పరిస్థితులు తన నుంచి మరలా గొప్ప చేసిన దేవుడు ఈ దినాన తన సన్నిధిని నువ్వు కోల్పోకూడదు, త్రోసివేయబడకూడదు, తన ఆత్మను నువ్వు కోల్పోకూడదు. తన ఆత్మతో నింపి నడిపించబడటానికి నన్ను నింపయ్యా అని నువ్వు మోకరించి అడగగలిగితే, ఆ ఆత్మతో నువ్వు నింపబడితే ఎనలేని కార్యములు బైబిల్ గ్రంథంలో ఆత్మకార్యాలు మన జీవితంలో జరగటానికి కృపనిచ్చే దేవుడని నువ్వు అంగీకరిస్తే, ఇట్టి కృప నాకు కావాలి ప్రభువా అని ఆసక్తి నీకుంటే మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఆత్మదేవుడా, మహాగణుడా, మహోన్నతుడా తండ్రి, నీ సన్నిధి నుంచి మమ్మల్ని దూరం చేయగయ్యా. నీ సన్నిధిని ప్రభువా కలిగి ఉండే విధానములు మమ్మల్ని బతికించి నడిపించి ప్రభువా. నీకు దూరం అయితే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో మేము అట్లా మాట్లాడారు ప్రభువా. అట్టి పరిస్థితులు మమ్మల్ని వచ్చగా మేము ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, నీ జ్ఞాపకాల్లో మేము మమ్మల్ని ఉంచుకొని దేవా నీ ఆత్మచేత మమ్మల్ని నింపే, ఏ బలహీనతలో మేము ఉన్నామో మరలా తిరిగి నీ బలము పొందుకునే విధానంలో నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని, బలపరచమని, మేము చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాపముతో అడుగుతున్నామయ్యా. మా పాపములను మరలా చక్కదిద్ది, మా పాపముల నుంచి విడిపించి మమ్మల్ని చక్కదిద్దమని, నీ సన్నిధి మాకు దూరము కాక, దేశ దిమ్మర వలలే కాక తండ్రి దావీదు వలె అడిగే ఆత్మను మాకు అనుగ్రహించయ్యా. నీ ఆత్మతో మేము నింపబడాలి ప్రభువా. నీ సన్నిధి దూరం కాక మా బ్రతుకులు కొనసాగించాలి తండ్రి. ఎటువంటి వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారో ఈ టీవీ చూస్తున్న బిడ్డలు గమనించండి ప్రభువా. వారి పట్ల నీ కార్యములు జరిగించమని, ప్రతి బంధకములు తెగిపోమని, దుష్ట శక్తులతో బాధించబడుతున్న వారి మీద ప్రభువా నీ ఆత్మ నుంచి నీ బలము పొందుకుని జీవించే విధానంలో స్థిరపరచమని, బలపరచమని, వారికున్న ప్రతి బలహీనత యేసు నామములో తండ్రి తొలగించి నీ నూతన బలముతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, అమ్మా. ప్రభు యేసుని నమ్మాలి అందరూ, యేసుతో నడవాలి ప్రతొక్కరు. ప్రభు యేసుని నమ్మాలి అందరూ, యేసుతో నడవాలి ప్రతొక్కరు. జీవమిచ్చేదొక్కడే, నిత్య జీవమిచ్చేదొక్కడే, అతడే యేసునాథుడు, అతడే యేసునాథుడు. ప్రభు యేసుని నమ్మాలి అందరూ, యేసుతో నడవాలి ప్రతొక్కరు.